సో హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి ఏపీలో ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగినాయి. ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత అయితే సాధించడం జరిగింది విద్యార్థులు. ఇక్కడ మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు బెటర్మెంట్ రాయాలనుకుంటున్నారో, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మనకి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే 14 నుండి 22 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు అయితే జరుగుతాయి. 14వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు అయితే నిర్వహిస్తారని చెప్పేసి మనకి క్లియర్ అండ్ క్లియర్గా డేట్ కూడా ఇవ్వడం జరిగింది. మే 12వ తారీఖు నుంచి మే 14 వరకు బెటర్మెంట్ కానివ్వండి, అదేవిధంగా సప్లై ఎగ్జామ్స్ కానివ్వండి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థులు మీ కాలేజీలో ఆన్లైన్లో ఫీజు పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. సబ్జెక్టుల వారీగా మీరు ఎన్ని సబ్జెక్టులు రాయాలనుకుంటే అన్ని సబ్జెక్టులకు మీరు ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ దీనికి డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22లోగా ఎవరైతే ఫీజు చెల్లిస్తారో వాళ్ళకి మాత్రమే బెటర్మెంట్ కానివ్వండి, సప్లై కానివ్వండి రాసే అవకాశాలు అయితే ఉంటాయి. రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి, మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టుకోవాలన్నా ఏప్రిల్ 22లోగా మీరు ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సప్లై టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ 14వ తారీఖు మంగళవారం, ఓకే, మే 14వ తారీఖున పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. 14వ తారీఖునే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం సెకండ్ లాంగ్వేజ్ 2 నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మే 15వ తారీఖు బుధవారంన పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. 15వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ పేపర్ 2 ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఓకే, మీరు ఇక్కడ టైమింగ్లు కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2:30 నుంచి 5:30 వరకు పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే మే 16వ తారీఖున అంటే గురువారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ 1, బయాలజీ విద్యార్థులకు బాటనీ పేపర్ 1, సిఈసి విద్యార్థులకు సివిక్స్ పేపర్ 1 ఎగ్జామ్ అయితే ఉంటుంది. సేమ్ 16వ తారీఖున మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష అయితే ఉంటుంది. 17వ తారీఖున మనం చూసినట్లయితే ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్ పేపర్ బి, ఎవరైతే బైపీసీ విద్యార్థులు ఉంటారో జువాలజీ పేపర్ 1, ఇంకా సిఈసి విద్యార్థులకు హిస్టరీ పేపర్ 1 ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే మే 17 శుక్రవారం సేమ్ మధ్యాహ్నం సెషన్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇంకా మే 18 శనివారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫిజిక్స్ పేపర్ 1, సిఈసి విద్యార్థులకు ఎకనామిక్స్ పేపర్ 1, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లాసికల్ లాంగ్వేజ్ పేపర్ 1 అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకా శనివారం 18/5/2019 సెకండ్ ఇయర్ విద్యార్థులకు సేమ్ ఎగ్జామ్ మధ్యాహ్నం ఉంటుంది. ఇంకా 20వ తారీఖున మనం చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కెమిస్ట్రీ పేపర్ 1, సిఈసి విద్యార్థులకు కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, అదేవిధంగా మ్యూజిక్ పేపర్ 1 అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా సోమవారం 20/5/2019 మధ్యాహ్నం సెషన్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష అయితే ఉంటుంది. 21/5/2019 అంటే మంగళవారం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1 పరీక్ష అయితే ఉంటుంది. లాంగ్వేజ్ పేపర్ 1, అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 బైపీసీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మంగళవారం 21/5/2019 సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆఫ్టర్నూన్ సెషన్లో పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బుధవారం 22/5/2019 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1 అని చెప్పేసి ఇచ్చారు. జాగ్రఫీ పేపర్ 1 పరీక్ష అయితే ఉంటుంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు. ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో 22/5/2019 మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. జాగ్రఫీ పేపర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది సెకండ్ ఇయర్ విద్యార్థులకు. ఓకే, మార్నింగ్ సెషన్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష అయితే నిర్వహిస్తారు. ఎవరైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్కులు వచ్చినాయని భావిస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా బెటర్మెంట్ ఎగ్జామ్ అయితే రాయండి, మార్కులు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయ్యారో మీరు బాధపడిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ అయినా బాగా రాయండి. ఓకే, ఈ బెటర్మెంట్ అదేవిధంగా సప్లై పరీక్షలకు సంబంధించి పరీక్ష ఫలితాలు అనేవి మనకి బెటర్మెంట్ సప్లై రిజల్ట్ అనేది మనకి జూన్ 18 నుంచి 22 ఈ మయాన్న రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో అయితే అందుతుంది మన ఛానల్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్,
మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.